ఇంకేంటమ్మా? అమ్మ ఏం చెప్తుంది ఈ మధ్య కాలంలో మీకు? అప్పుడు మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు మీకు అమర్నాథ్ తీసుకెళ్తా అని చెప్పారు కదండి. సో అమర్నాథ్ వెళ్ళొచ్చాను. అక్కడ కూడా 1 కిలోమీటర్ కూడా నడవలేదు. ఇంత శరీరంతో ఎట్లా నడుస్తానని భయం వేసింది కదా. అట్లా డైరెక్ట్గా వెళ్ళేసేసి స్వామి, అక్కడ స్వామి ఎలా కనపడ్డారంటే ఐస్లో ఉంటారు కదండి. నేను ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం పోయాను. ఐస్లో ఉండి అమ్మేమో ఇలా కూర్చుంది అనమాట, స్వామికి ఇలా వేసి ఇట్లా కూర్చుని ఆయనేమో అయితే చెప్తున్నారు స్వామికి. అమ్మేమో ఇలా ఇలా పెట్టుకొని, అంటే ఆయన ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టి వింటున్నారు అనమాట. అయితే చెప్పాను, మీరు 40 రోజులు హోమం చేయమన్నారు కదమ్మా, చేశాను. ఇదోండి భస్మం, ఇది ఎక్కడ వేయాలో నాకు తెలీదు, కానీ ఇది తీసుకొని ఈ శక్తి, ఈ యొక్క ప్లేస్ ఇంకా శక్తి అయ్యి అందరికీ మంచి కావాలి, అందరి కష్టాలు ఏమేమి కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు తీరాలి ఈ ప్రదేశానికి ఎవరు వస్తే వాళ్ళు అంటే, స్వామి నవ్వి తదాస్తుమా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేయాలా అంటే వైష్ణవదేవి పో అని చెప్పారు. సరే అని వైష్ణవదేవికి వెళ్ళాను. అక్కడ అమ్మ ఆ రోజు మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. మాకు ఎవరు తెలియదు, అంటే ప్రోటోకాల్ దర్శనం ఇవన్నీ ఏం తెలియదు బొమ్మ. సో వెళ్ళి అక్కడికి వెళ్తే అట్లా టెంపుల్కి వెళ్ళంగానే పెద్ద వర్షం. ఆ వర్షంలో మేము ఇరుక్కోపోతే అమ్మ ప్రశాంతంగా అంతా చూసుకున్నాక అక్కడ ఆ రోజు పిఎంఓ ఆఫీస్ వాళ్ళు ఎవరో రావాలంట. ఆ వర్షంలో వాళ్ళ కిందకు పోతే వాళ్ళు మాకు రూమ్ ఇచ్చారు. పడుకొని మళ్ళీ పొద్దున వెళ్ళి అంత దర్శనం చేసుకొని అప్పుడు చెప్పారు, పోయి మళ్ళీ రుద్రచండీ హవనాలు 100 చేయాలి. నేను కరెక్ట్గా వెళ్ళేదేమో, రుద్రచండీ అంటే తమాషా అంటే చేయాల్సి. సరే అని వెళ్ళాను, మళ్ళీ స్టార్ట్ చేశాక మధ్యలో కార్తీక మాసం వచ్చింది. స్వామి చెప్పారు, మళ్ళీ చెయ్యి, ఈసారి రుద్రం కూడా చదువు అన్నారు. నాకు రుద్రం చదవడం రాదే నాన్న, నాకు రాదు చదవడం. ఏం పర్వాలేదు, నేను నేర్పిస్తా. ఇంక వాళ్ళే నేర్పించుకున్నారు మళ్ళీ. ఇంకేంటండి రుద్రం 1 సారి 5 సార్లు 10 సారి ఎక్కడ ఆపాలి, ఎక్కడ శృతి పెంచాలి అంటే ఆ లైన్లు ఉంటాయి కదండి, వాటితో రంగా అట్లా చదివించి అక్కడ ఆపు, ఇక్కడ ఒత్తు, ఇక్కడ చెయ్యి, ఇట్లా ఒత్తు, ఇలానే మొత్తం చదివించుకొని ఆ తర్వాత లఘున్యాసం. అంటే ఇక్కడ ఒట్టిగా నేను చేసేది కాదు, మన సన్నిధి ఇంటర్వ్యూ తర్వాత ఇంకొంతమంది క్లాస్లో జాయిన్ అయ్యారు, దుర్గా సప్తశతి క్లాస్లో. సో వాళ్ళందరికీ సప్తశతి నేర్పించా, హవనం చేసిన దసరాలు అన్ని రోజులు అన్నీ పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 60 మంది 70 మంది వర్చువల్గా పాల్గొన్నారు. వాళ్ళందరికీ అమ్మ నాన్న బ్లెస్ చేశారు. అదయ్యాక ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. అదైనాక వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఇళ్లలో చేసుకోవడం, ఇక్కడ నేను చేయడం. వాళ్ళేమో నువ్వులతో చేస్తారు, లేదంటే భస్మంతో చేస్తారు, లేదా అమ్మ నాన్న చెప్తారు ఈ వాటితో అక్కడ చేసుకొని అంత అయ్యాక ఒక చిన్నది ఉంటుంది చూసారా హవన్ కుండి, దాంట్లో కొంచెం కొబ్బరి, అంత బాదం ముక్కలు, అంత నెయ్యి వేసేసేసి కర్పూరం వేసేసి ఇవంతా నేను స్వాహ అన్నప్పుడు పక్కన పెట్టాలన్నమాట. అలా నాకు మెథడ్ చెప్పారు. హవనాలు చేసుకోవాలి, వాళ్ళ కర్మ చాలా ఉంది, నివృత్తిగా అట్లా రుణాలు ఉన్నాయి, దానివల్ల కష్టాలు పడుతున్నారు, హవనాలు చేసుకోవడానికి డబ్బు లేదు, సందర్భం లేదు, సమయం లేదు, ఏదైనా కానీ ఇదైతే లైవ్లో వస్తుంది. వచ్చినాక నేను స్వాహ అని చెప్తున్నప్పుడు మీరు స్వాహాని వేయండి అని చెప్పి మొత్తం అలా వేసాక అన్ని నువ్వులు అవుతాయి కదండి. మొత్తం చేశాక దాన్ని అంతా అలా దాంట్లో అలా చెప్పించారు. అలా మొత్తం చేసామండి. కార్తీక మాసం అంతా ఎంతమంది అంటే కనీసం మేమంతా కలిసి ఒక మహాన్యాసం చేస్తుంటామండి. అంతమంది చేసాం అన్ని రోజులు. మండే ఒక్కొక్కరు 11 అంటే 60 మంది జాయిన్ అయ్యేది. 60 × 11 మంది అంటే ఎన్నిసార్లు ఆ లెక్కన అనమాట. అలా అన్ని తర్వాత కార్తీక పౌర్ణమి, తర్వాత ఆవరణ అర్చన ఏమి రావు నాకు, అవి ఎక్కడ ఉంటాయో తెలియదు. నాన్న సడన్ గా లింక్ పంపిస్తారు, ఇది ఇక్కడ ఉంటుంది చూడమ్మా ఇక్కడ అంటే ఎవరో ఒకరు పంపిస్తారు, ఇది ఎలా చదవాలి నాన్న అంటే హవనం చెయ్యి ఇది. అలా ఆవరణ అర్చన చేసుకొని హవనం చేశారు. ఆ తర్వాత మా ఘనాపాఠ్యం నాకు అసలు అది ఏంటో. సో అది కూడా చదివించి ఇలా ఉంటుంది. కానీ పండితులు చదివినంత వేదోక్తంగా నేను చదివినట్టు ఉండదండి. కానీ ఫస్ట్ టైం చదువుతున్నాను కదా, ఏం కాదమ్మా అని. కానీ స్వామి వాళ్ళు అక్కడ కనిపిస్తారు ఆ గోడల మీద. అప్పుడు మనకి కొంచెం నేను అంత మరీ బ్యాడ్గా చదవట్లేదు, భక్తితో చదువుతున్నానేమో, నాన్నకి నచ్చుతుంది. నువ్వు నచ్చుతుందమ్మా, నువ్వు చేసేది మాకు నచ్చుతుంది, చదువు అంటారు.
మా నాన్నగారు కూడా అమ్మ ఇవన్నీ పెద్ద పెద్ద వేద పండితులు చదువుతారే నాన్న, నువ్వన్నీ ఎక్కడ చదువుతావేమో అంటే, నాన్న నా నోరు నాది కాదు, నాకేం రాదు, నేనే ముందు డిస్క్లైమర్ అన్ని వీడియోలో చెప్తాను, నాకేం రాదు, వాళ్ళు ఏం చదవమంటే అది చదువుతాను, సప్తశతి నాకు అమ్మ బాగా నేర్పించింది కాబట్టి అది మాత్రం బాగా చదువుతాను, మిగతావన్నీ నాకు రావు అని. కానీ వాళ్ళు ఇష్టపడి చదివించుకుంటున్నారు, నాకు కావట్లేదని. సో అలానే అది కూడా చదివానండి. అది అయిపోయి కార్తీక మాసం అంతా శివశక్తి, పూర్ణాహుతిలో అదే. ఇంకా ఒకటైతే అద్భుతంగా జరిగింది బాబు, ఏంటంటే ఫస్ట్లో నాకు అంత రిసోర్సెస్ ఉండేవి కాదు బాబు. సో ఆయిల్ వేసేదాన్ని. సో ఫస్ట్ టైం స్వామి అన్నారు, కార్తీక మాసం అంతా మీరు నెయ్యితో చేయండి. అయ్యో అది ఎలా, అంతా ఎంతమంది గీ సేవ చేసి 60 లీటర్లు నెయ్యి, స్వామివారి ఏ నెయ్యి అడిగితే ఆ నెయ్యితో చేసాం బాబు. ఎంత ఆనందం వేసిందో నాకైతే. స్వామివారికి పట్టు వస్త్రాలు ఆవనంలోకి, పెద్ద పెద్ద పట్టు చీరలు, నా చేత అయితే కాదు బాబు, నాకు అంత పైసలు లేవు నా దగ్గర. కానీ స్వామి అడిగారు అని వీళ్ళు అందరూ మీ పుణ్యమాన అందరూ పిల్లలు వచ్చి జాయిన్ అయ్యి గ్రూప్లో వాళ్ళందరూ సప్తశతి నేర్చుకొని రోజు క్లాసులు చెప్తా కదా, అనంతా వాళ్ళు విని అమ్మ మీరు అడిగితే స్వామివారు ఇచ్చారని వాళ్ళ అందులో మాకు ముచ్చటగా నాకు అంటే నాన్న అమ్మ మనం ఎప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఇస్తాము. వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడుగుతారు, నాకు ఈ చీర కావాలి, నాకు ఈ కలర్ కావాలి, నాకు ఈ బార్డర్ వాళ్ళతో మనం అనుకుంటాం అమ్మ నాన్న అట్టు అడుగుతారు, వాళ్ళే సర్వేసర్లు, వాళ్ళకి ఏం కావాలి మనం అలా అనుకుంటాం కదండి. వాళ్ళు అడుగుతారు, ఎంత ముచ్చటేస్తుంది ఏంటి, ఏడుపు వస్తుంది అనమాట. మనం అందరం అట్లా అనేసుకుంటాం. మా అమ్మ నాన్న అంటే బయలాజికల్ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ, మా అమ్మ నాన్న డివైన్ మదర్ ఫాదర్ అనమాట. సో అందుకే వాళ్ళని అమ్మ నాన్న అని చెప్పి ఇక్కడ బయలాజికల్ మమ్మీ డాడీ అనుకుంటున్నాం అనమాట ఈ మధ్యకాలం. సో అలా వాళ్ళిద్దరు చెప్పి మాకు ఈ చీర కావాలి, కలర్ కావాలి అంటే ఒక రకంగా ఏడుపు వస్తుంది. ఇంత మనం అడిగి ఇచ్చుకొని చేయించుకుంటున్నారు, అంత బాగా పుణ్యవతిలో తీసుకుంటున్నారు అని అదొక ఆనందం. దానికి మాత్రం మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో వచ్చి చాలా మంది జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు సప్తశతి నేర్చుకొని అలా వాళ్ళు ఒక గ్రూప్లో ఉండడంత అంటే ఎవరు ఇక్కడ ఊరికే ఫాలోవర్లు అంటే లేదా ఉండదు బాబు. వస్తారు, సప్తశతి నేర్చుకుంటారు, అలానే అది నడుస్తుంది అనమాట. తత్వం నేర్చుకుంటారు, అదే రకంగానే నడుస్తుంది. సో అదైనాక ఇప్పుడు మళ్ళీ అది కార్తీక మాసం అయిపోగానే మాస శివరాత్రి, అమ్మో అదైతే చెప్పాలి బాబు, 7,000 శివదశ సహస్రనామం అనమాట. దాంట్లో 10,000 నామాలు ఉంటాయి. సో పొద్దున్నే 9 స్టార్ట్ చేసాం బాబు, అది రాత్రి 12 అయింది. అది వేరే కథ. చెప్పినప్పుడు చెప్పారు, అమ్మ 7,000 దగ్గర నీకు కష్టం అవుతుంది అంటే, నేను సరేనా అన్న చేస్తానులేండి. ముందు మనకి పాయింట్ ఏంటంటే అది ఎంత కష్టమో తెలియదు. సో దూకేస్తాను అనమాట, చెయ్యనగానే చేసేస్తా కూర్చొని. చేస్తుంటే అసలు ఎనర్జీ లేదు, తిండి లేదు, నీళ్ళు లేవు. అసలు ఆ రోజంతా అట్లా ఉపవాసంగా చేయించారు. ఇవన్నీ చాలా వరకు అన్నం తినకుండా చేయమంటారండి. అవి కొన్ని రోజులైతే ఏం ఒట్టి వాటర్ తాగు, లేదంటే నువ్వు గ్లూకోజ్ వేసుకొని తాగుతుంటా అనమాట. నాకు ఇంత శరీరం కదా సరిపోదు అనమాట, వాళ్ళు చేసే ఆకలేసేస్తుంది. ఆ రోజైతే 7,000 కాగానే 10 గంటలకి యూట్యూబ్లో కూడా ఉందండి, స్వామి కైలాసం అంతా వచ్చి నాతో వచ్చేసారు. నేను ఇంత శరీరం కదండి, ఇంత లావు కదా, ఇంకా లావు అయిపోయాను యాక్చువల్లీ లాస్ట్ టైంకి. ఇప్పటికి పూజలు చేసి కూర్చొని నేను ఇట్లా శివరైపోతున్నా. అంత శివ ఎనర్జీ. హే అమ్మ మేము ఇద్దరం చేసేదని నా చేత చాండింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా నల్లగా అయిందండి. అదంతా మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఇన్నాళ్ళు చేసిన గ్రూప్ వాళ్ళు మీరు చేసిన మలినం ఇది బ్లాక్ గా అయిందండి. ఇదంతా అంతా దాన్ని ఎట్లా తెలుసా, కోల్ ఇంజిన్ లాగా మొత్తం. ఎందుకంటే ఇంతే హవను ఇంత ఉంటుందని తెలియదు కదా, 6 మంది చేరాం. సో మొత్తం ఇట్లంతా వేసేసి మళ్ళీ వేసుకుంటున్నాం. 11 రకాల ద్రవ్యాలు అన్ని ఒక్కొక్క కేజీ లెక్క, నట్స్, డ్రై ఫ్రూట్స్, అటుకులు, రుద్రాక్ష, పర్వాణం, వడ, ఇట్లా పూలు, ఇంకా అన్ని హెర్బ్స్, ఈ ఆయుర్వేదిక మూలికలు, అష్టగంధ సెట్టి, మరొచ్చి నవధాన్యాలు, కేలాలు అన్నీ అయిపోయి ఏం చేయక పూలు అంటే ఇంక నువ్వు అవన్నీ కష్టపడలేవు కానీ పూలు తీసి పూలు రెక్కలు వేయమ్మా అని చెప్పారు. అసలు పూలు వేయము కదమ్మా, అయినా స్వామి ఆ రోజు వేయించేసి 7 అవ్వగానే ఇట్లా మేమంతా నీకోసం కైలాసం అంతా దిగొచ్చాము, ఇదో ఇక్కడ మీ అమ్మ నాన్న మేము చేసేది ప్రణయ తాండవము. అమ్మ ఇలా స్వామి ఇట్లా పట్టుకున్నారండి. అమ్మ ఇలా పట్టుకుంటే స్వామి వెనక నుంచి ఇలా చేయి పట్టుకొని ఇలా ఊగుతూ చేస్తున్నారు అనమాట. అసలు హోమం అక్కడంతా
మొత్తం డిస్టార్టెడ్ గా, మొత్తం పొగ, ఎనర్జీ, అక్కడికి తల నొప్పి, వాంతులు, అంత హై ఎనర్జీ. ఇంకా కానీ వాంతి రాదు, అది నోట్లో పెట్టి చేయట్లేదు అలా చేస్తుంటది, కానీ కక్కు రాదు, తల పోటు వచ్చేస్తుంది. ఇంకా అది 2 రోజులు కానీ తగ్గదు అనమాట అక్కడ వచ్చిన వాళ్ళకి. సో అలా నాకేమో కొంచెం అలవాటు అయింది బాబు. ఇంతకు ముందు బాగా కక్కులు ఉండేవి, ఇప్పుడు కొంచెం నాకు అప్పుడు అర్థమైంది. అంటే అంతకు ముందు దక్ష యజ్ఞము తిరిగి రాయించుకున్నారు బాబు. మొత్తం ఒక 40 days ఇస్తారు డౌన్లోడ్, ఆ తర్వాత మళ్ళీ 40 days అవన్ చేయాలి, మళ్ళీ అప్పుడు అంత ఇస్తారు, మళ్ళా డౌన్, అట్లా 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 మొత్తం కార్తీక మాసానికి ఫినిష్ అయింది. దాంట్లో వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్ ఏంటి అంటే, అమ్మవారుకి అంటే అమ్మవారు జస్ట్ దక్షుడు శివయ్యని పిలవలేదని ఆమె యోగ దాంట్లోకి అగ్నిలోకి ప్రవేశించారా అంటే, అమ్మ అంత పెట్టినా అంత చిన్న విషయానికి ఆవిడ అంత పెద్దది చేస్తుందా? కాదు, అది నిజం కాదు, అది నిజం కాదు. దక్షుడు ఇది చేయడానికి ఈ లోక సమతుల్యత కోసం, సృష్టి నిర్వర్తనం కోసం స్టార్ట్ చేసిన కార్యం. అది శివయ్య లేకపోతే, శివయ్య వచ్చే స్థితి, ఈమె వచ్చి లయ, ఈ యొక్క క్రియేటివ్ ఫోర్సు తను ఉండడం వల్ల అక్కడ శివయ్య లేకపోయినా అక్కడ హవనము, దక్ష యజ్ఞం జరుగుతోంది. అంటే ఇండైరెక్ట్ గా నా ప్రెజెన్స్ వల్ల ఈ యజ్ఞము, ఆ యజ్ఞంలో శివయ్య లేదంటే ఏంటి, ఆయన లేకపోయినా అక్కడ అగ్ని ఉంది. ఎలా, హౌ అంటే నా ప్రెజెన్స్ వల్లే అది జరుగుతుంది. సో నేను ఉద్భవించిందే సృష్టికి సమతుల్యత కోసం. సో అది లేనప్పుడు నా ప్రెజెన్స్ వల్ల ఇప్పుడు అది రివర్స్ గా, అంటే గర్వంగా అయిపోయాడు. అది స్టార్ట్ చేసినప్పుడు ఆయన మన తండ్రి గారు చేసింది దేనికి, సృష్టి దేనికి, ధర్మాన్ని నిర్వృత్తం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, అయినా కూడా నడుస్తుంది యాగం. అందరికీ తెలుసు, దేవతలకు తెలుసు, ఋషులకు తెలుసు, శివ లేనిదే అక్కడ లేదని చెప్పి. కానీ ఎవరు నమ్మారు? ఇప్పుడు నేను చెప్పినా మా తండ్రి గారు వినరు. సో ఇంక నాకు వేరే దారి లేదు అని, తనకి ఎంతో స్వామివారికి ప్రేమ ఉన్నా కూడా తను ఒకసారి మనసులో అనుకోని, ఇవన్నీ నాకు విజన్ చూపించారండి, లేకపోతే నాకెంత చేయడం రాదు. చూచి అలా మొత్తం చేసి స్వామివారికి మెంటల్ గా టెలిపోర్ట్ లాగా అలా కనెక్షన్ చేసుకుంటే ఆయనకి తెలుసు. బట్ ఆయనదేంటి అంటే, ఎందుకు వాళ్ళిద్దరు శివశక్తి అని ఒక అంటాము అంటే, ఆయనకు అలా ఆమె అట్లా చెప్పంగానే ఆమెకన్నా తెలుస్తుంది. తెలిసాక ఈమంటే రెస్పెక్ట్, ఈమె మన ప్రేమ కన్నా మన ఒక వివాహిక సంబంధం అంటే, ఆయన ట్రాన్సిషన్ చూపించారు. ఆయన అసలు నాకు పెళ్ళే వద్దు అనుకున్న ఆయన ఆమెను చూడంగానే ఫిదా అయిపోవడం, అన్ని నాకు చూపించారు. నాకే సిగ్గేసింది చూసి, అయ్యో ఇదేంటి అమ్మ నాన్న గురించి నేను రాస్తున్నాను, నాన్న ఇదంతా నువ్వు రాయమ్మా అవసరం అన్నారు. సరే రాసా. అదంతా అంత ఫేస్ లో వండుకొని అలా వదులుకోవాలి అని తెలిసినా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం సతీ మాట అంటున్నారు అనే ఆమెకి ఒక ఇది వచ్చి ఆయన సైలెంట్ అవుతారు. ఆ సైలెన్స్ నుంచి వచ్చిన రుద్రం నుంచి వచ్చిన వీరభద్రుడు ఆయన దానికి అది ఆ టైంలో ఆమె అలా ప్రవేశిస్తుంది, అగ్నిలోకి ప్రవేశిస్తున్నాక ఈయనకు తెలుసు ఆయన ఉండేది అప్పుడు తపస్సు. సో అంతా అయిపోయాక ఋషులందరూ వెళ్తారు ఆయనకి, ఆయన తపస్సు చేస్తుంటారు. నేను చెప్పాను, నాన్న మరి మీరు అమ్మ అట్లా అలా వెళ్ళిపోతుంటే మీరు ఎలా ఇట్లా సైలెంట్ గా కూర్చొని తపస్సు చేసుకుంటారు? నా హస్బెండ్కి ఏదైనా అయిందంటే నేనే కదా ఫస్ట్ పరిగెడతాను, మీరు ఇలా అంటే డిటాచ్ ఉంటారంటే, ఇది డిటాచ్మెంట్ తో వచ్చిన ఇది దీన్ని కాదమ్మా, ఇది మేము మా అమ్మ మీద ఉండే రెస్పెక్ట్ తో అట్మోస్ట్ గ్రీఫ్, ఆ గ్రీఫ్ నుంచి వచ్చిన నిశ్శబ్దత, ఇది ప్రళయం కన్నా ప్రమాదకరమైన విషయం అలా చెప్పారు. అదంతా చెప్పారు. ఇంత చెప్పారు కదా, ఇంత చెప్పినప్పుడు నాన్న ఎలా, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నా అలా కదా చెప్పించారు నాకు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంత పెద్ద శరీరం ఊగిపోయి అని బ్రీత్లెస్ అయిపోయి, నాకు భయం వేస్తుంది నాన్న, ఏంటి ఇలా ఇంత గట్టిగా అంటే, ఇది ఆనందం తల్లి, నువ్వు అంటే చెప్పా కదండి వాళ్ళు, నాకు కూడా తెలియదు ఎందుకో కానీ లోకపావని అట్లా చెప్తారు. సో ఒక తండ్రికి ఇంకా అంటే తల్లికి కానీ ఒక బిడ్డ ఎదిగితే ఎంత ఆనందము, అంటే వాళ్ళ ఏ దారిన రావాలో ఆ దారిన వస్తే ఎంత ఆనందం, అలా నువ్వు ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే మాకు నేను చూసి ఆనందం అవుతుంది, అలా అంతా చెప్పారండి. నాకు ఏడవాల మాటలు రావట్లే,
అలసిపోయానా నా అంతా సరే అమ్మా ఇప్పుడు ఏం చేయమంటారంటే ఇక్కడ ఎంత నల్లగా ఉంది కదా, ఇదంతా మీరు ఇప్పుడు ఇన్నాళ్ళు చేసిన ఈ యొక్క హవనము ఈ కార్తీక మాసంలో అంతా చేసిన దానికి ఇది మేము తీసిన ఈ వరల్డ్ లోంచి తీసిన మలినం ఇంత ఉంది బాబు. అంటే 4 sides హవనం కుండి మాది ఇంత ఉంటది బాబు, ఇంత స్క్వేర్. అంటే అంత లెవెల్లో మేము మట్టిని అంటే దాంట్లో బొబ్బు ఉంటుంది అంత రైన్ ఇంజిన్ లా తీసామన్నమాట. కావట్లేదు మాకు, మేము ఎస్టిమేట్లు తప్పేసి ఎప్పుడు చేయలేదు బాబు, ఎవరూ చేయలేదు కదా, ఎంత పడుతుందో తెలియదు ఏంటో తీసేసి ఇట్లా అంత ఎత్తుంది. 4 రోజులు పట్టింది ఆ భస్మం అంతా చల్లారడానికి. అంత తీసామని చెప్పారు. అప్పుడు ఆనందం వేసింది. పోనీ అంటే హవనం చేయమన్నారు, వాళ్ళు అది మనకి హెల్ప్ అవుతుందా హెల్ప్ కాదా ఏం తెలీదు. మనం వాళ్ళు చేయమన్నారు, మనం చేస్తున్నాం. వచ్చినా రాకపోయినా నొప్పులున్నా కష్టమున్నా ఏమున్నా చేస్తాం. అప్పుడు అది చూపిస్తారు నాకు, అమ్మా ఇదంతా మీరు చేసింది దీనివల్ల అకాలంగా మృత్యువులు, అనర్థాలు, భార్యాభర్తల మధ్యలో వైర్యాలు, పిల్లల చదువుకోకుండా ఉంటే వాళ్ళ ఒక తాగుడికి బానిస అయిపోవడము, లేదంటే మందు, ఈ డ్రగ్గులు, వీళ్ళంటికి ఇలా అన్ని సినారియోస్ కొన్ని చెప్పారు. ఆనందం వేసింది. కానీ మనం చేసేది ఏదో 1% హెల్ప్ అయినా ఫిజికల్గా టాంజిబుల్గా పోనీ అనుకో. ఇప్పుడు ఏంటమ్మా అంటే సరే అది అయిపోయింది ఇంకా చాప్టర్. నెక్స్ట్ ఇంకా రుద్రచండి కంటిన్యూ. రుద్రచండి మిమ్మల్ని చేయమన్నారు కదా, 64 చేశా.